దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఎంతమంది లైవ్ చూస్తున్నారు, వాగ్దానం వింటున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుని కార్యాన్ని చూస్తున్నారు. కాబట్టి మీరందరూ ఇంకా రక్షణ మారు మనసు లేనివారు, ఇదే రక్షణ దినం యేసుని మీ సొంత రక్షకుడు అంగీకరించి మీ హృదయంలో క్రీస్తుని చేర్చుకుంటే పరలోక నిత్య జీవం, పాప క్షమాపణ ఉంటుంది. ఈ లోకంలో కూడా ప్రభు మిమ్మల్ని శక్తి కలిగిన పాత్రగా నడిపిస్తాడు. చూడండి, మన జీవితాలు ఎండిన పోరాటాల్లో ఉన్న యేసై మనకు తోడుంటే చాలు. ఆయన నమ్మదగిన దేవుడు, ప్రేమ కనికర స్వరూపుడు, నీ ప్రతి కట్టను తెంచగలిగిన దేవుడు, నీ కోసం ఏదైనా చేయగలిగిన, నిన్ను ప్రేమించే దేవుడు, నీకు విమోచన ఇచ్చే దేవుడు, నిన్ను భద్రపరిచే దేవుడు, నీ జీవితాన్ని విడుదలనిచ్చే గొప్ప దేవుడు. ఈరోజు కోర్టు కేసుతో బాధపడుతూ, అప్పుల భారంతో, ఆర్థిక పరిస్థితుల, మానసిక ఒత్తిళ్ళ నీ కొరకేదో కార్యం దేవుడు దాచించాడు. దైవజనుడా, దైవజనురాలుగా, ఆత్మీయులుగా ఎవరి కష్టంలో ఉన్నా ఈరోజు వాగ్దానం విందాం, ప్రభుని ఘనపరచుదాం. నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21వ వచనం. ఎడారి స్థలంలో నుండి ఆయన వారిని నడిపించను, వారు దప్పికొనలేదు. రాతి కొండలలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపకజేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరను. దేవుడట రాతి కొండల్లో, వింటున్నారా? ఇప్పుడు చూడండి, మనం ఇక్కడంతా వాటర్ ఇష్గా, నేను ఇక్కడ ఒక చక్కటి నదీ ప్రదేశంలో మీకు ఇస్తున్నా. రాతి కొండల్లో నీటిని ప్రవహింపజేసి ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కోసం. దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలడు. అసలు ఎండిన నిన్ను దప్పికొనకుండా, ఎండిన భూమిలో నడుస్తున్నప్పుడు ఎండిపోయిన ఇది దప్పికొనకుండా, అంటే ఏదైనా నీ కొరకు చేస్తాడు దేవుడు. వింటున్నావా? నీ కొరకు మూయబడిన ప్రతి ద్వారం తెరుస్తాడు. నీకోసం అన్ని కోణాల్లో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడట. ఎండిన స్థితి నుంచి వారిని నడిపించి దప్పికొనకుండా చేసిన దేవుడు, ఆ యొక్క కొండల్లో నుంచి నీళ్లు ప్రవహింపజేసిన దేవుడు. నేను చుట్టూ కొండల మధ్యలో ఉండి మీకు వాగ్దానం ఇస్తున్నాను. ఇక్కడ వాటర్ ఉంది, అంత చుట్టూ పర్వతాలు ఉన్నట్టు వాటర్ ఎంత, కానీ దీంట్లో వాటర్ అంటే ప్రజలకు ఆహ్లాదకరంగా, ప్రజలకు దాహం తీర్చుటకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీ కొరకు కూడా నేను గొప్ప కార్యం చేయబోతున్నాను. నీ కొరకు అసాధారణమైన కార్యం చేయబోతున్నాను. నీ కొరకు ఒక అసాధారణమైనది చేసేదను. ఈరోజు వాగ్దానం ఏదైనా చేయగలడు. అటువంటి గొప్ప దేవుడు నీకోసం దేన్నైనా పుట్టించగలడు. శక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం వింటూ ఉన్నారు, ధైర్యం తెచ్చుకుని ఇశ్రాయేల్ ప్రజల పక్షంలో కృప చూపి ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నీ కొరకు కూడా అద్భుతం చేయబోతుండగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న వారందరూ స్తుతించి ప్రార్థించండి. దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. రక్షణ లేని వారికి రక్షణ. అయ్యా, బండల్లో నుండి, కొండల్లో నుండి ఇశ్రాయేలుకు నీళ్ళు ఉపక చేసిన దేవుడు, ఆగిపోయిన ప్రతి కార్యం, ఆర్థిక పరిస్థితులు, అప్పుల భారంలో, కుటుంబ భారంలో, కోర్టు కేసులో, భూసంబంధమైన తగాదాల విషయంలో, మూయబడిన గర్భఫలం విషయంలో, నాయన ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, నా తండ్రి అన్ని బంధకములు తెంచి వారిని ఆశీర్వదించి వారికి ఒక అసాధారణమైన కార్యం చేయండి ప్రభా. ఇల్లు లేని వారు, బంధకాలు ఉన్న వారికి సహాయం, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి అసాధారణమైన శక్తి కుమ్మరించి వారిని రక్షించి వారికి విడుదలని, ఉజ్జీవాన్ని దయచేయండి అయ్యా. భారతదేశాన్ని రక్షించండి. కల్వరి పరిచర్కి విరోధమైనది నెట్టివేస్తూ, బంధిస్తూ జరుగుతున్న ప్రార్థనలో, కార్యక్రమాల్లో అన్నింటిలో మీ హస్తం ఉంచండి. అంతేకాక ఈరోజు మ్యారేజ్ డే కుటుంబంలో అసాధారణమైన కార్యం, వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థిక, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అందరినీ బ్లెస్ చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క దిన దీవెలతో ప్రతి వారిని నింపండి. ఎవరే విన్నపాలు ఉన్నా విడుదలేయండి. వివాహం కాని బిడ్డలు చక్కటి సంబంధాలు, వివాహాలు, రోగాలతో ఉన్న వారిని స్వస్థపరిచి సాక్షిగా నిలబెట్టి అందరికీ మీ కృప, మీ క్షేమం, మీ కాపుదల, మీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ వాగ్దానం వింటున్న, రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ వర్ధిల్లునుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, చక్కగా మన జీవితాల్లో ప్రభు కృప చూపి నడిపిస్తూ ఉన్నాడు శక్తివంతంగా. మరి ఆగస్టు 29 50 దినాల ప్రారంభ సభ ఉదయం 7 గంటలకి ఎక్కడి నుంచైనా ఈ ప్రారంభ సభకి మీరు కుటుంబాలతో పాటు పాలు పొందండి. 11 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 12వ సంవత్సరం దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఆగస్టు 29 11 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 12వ సంవత్సరం 50 దినాల ప్రారంభ సభ 29 ఉదయం 7 గంటలకి. అంతేకాక అక్టోబర్ 17 ముగింపు సభ 50 దినాలు, వేల లక్షల ప్రజలు ఉజ్జీవంతో బెల్లంపల్లిలో జరిగే ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు కుటుంబాలుగా మనం కలిసి ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం, గొప్ప కార్యాలు చూడబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ జీవితాల్లో ఇంకా దేవుడు
కృప చూపి వాగ్దానాల ద్వారా ఈ పరిచయం ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఎవరొచ్చినా బెల్లంపల్లికి రండి, లేదా కల్వరి ప్రామిస్ అంటే ఆదివారం కలిసి ప్రార్థనలో ఆరాధనలో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ అలాడ్.